ప్రపంచం మొత్తం ఒక దారిలో వెళ్తుంటే తను మాత్రం తనదైన రూట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయనే ఐఫోన్ కంపెనీ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్. ఆయన లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఆయన ఒక్కసారి ఒక యాపిల్ తోట నుండి వస్తూ ఈ పేరు పెట్టారు. అప్పట్లో యాపిల్ అంటే అందరికీ ఇష్టమైన పండు అని ఆయన యాపిల్ అనే పేరు ఫిక్స్ చేశారు. అంతేకాదు ఆధ్యాత్మికత కోసం 1974లో ఆయన భారతదేశానికి వచ్చారు. ఇక్కడ అనుభవాలే తన ఆలోచన విధానాన్ని మార్చాయని ఆయన తరచుగా చెప్పేవారు. అంతేకాదు యాపిల్ను స్థాపించడానికి ముందే జాబ్స్ మరియు స్టీవ్ వాజ్నియాక్ కలిసి బ్లూ బాక్స్ అనే పరికరాన్ని తయారు చేసి విక్రయించారు. ఈ పరికరం ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. మేము ఈ బ్లూ బాక్స్లను తయారు చేయకపోయి ఉంటే ఈరోజు యాపిల్ ఉండేది కాదు అని జాబ్స్ స్వయంగా చెప్పారు. అంతేకాదు టాయ్ స్టోరీ వంటి గొప్ప యానిమేషన్ సినిమాలు తీసిన పిక్సర్ కంపెనీని ఆయన కేవలం $5 మిలియన్లకే కొన్నారు. తర్వాత దాన్ని డిజ్నీకి $7.4 బిలియన్లకు అమ్మారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.